నమస్కారం, సుఖీబాబుకు స్వాగతం. ఈరోజు సుఖీబాబులో ఈ క్యాన్సర్లు మహాప్రమాదకరం. సన్నగా ఉన్నవాళ్ళు గర్భాన్ని మొయ్యలేరా? బి విటమిన్ మాత్రల్ని అతిగా వాడొద్దు. పిల్లల్లోని గురక పరిష్కారమేంటి? ఇంకా హెల్త్ టిప్. క్యాన్సర్ మహమ్మారి ఇవాళ మన పాలిట మృత్యుపాశంగా మారుతుంది. గుండె జబ్బుల తర్వాత మానవాళిని ఎక్కువగా బలి తీసుకుంటున్నది క్యాన్సర్లే అన్నది చేతనిజం. మన దగ్గర హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు ఎక్కువగా ప్రాణాల్ని బలి తీసుకుంటున్నాయి. పొగాకు వ్యసనాలు, సరైన నోటి శుభ్రత లేకపోవడం వల్ల మనలో చాలా మందిలో తల, మెడ, గొంతు భాగాల్లో క్యాన్సర్ కణితులు పురుడు పోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నోటిలో, గొంతులో, స్వరపేటికలో, ముక్కులో, థైరాయిడ్ గ్రంథిలో, లాలాజల గ్రంథులు, తలభాగంలో వచ్చే క్యాన్సర్లన్నిటినీ కలిపి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లని డాక్టర్లు పిలుస్తూ ఉంటారు. మన దేశంలో ఈ క్యాన్సర్లు రావటానికి పొగ తాగటం, జర్దా నమలటం, గుట్కాలు, పాన్పరాగులు తినటం, మద్యపానం తీసుకోవటం లాంటివి ప్రధాన కారణాలుగా కనిపిస్తూ ఉంటాయి. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కూడా ఈ క్యాన్సర్లను తెచ్చిపెట్టే మరో కారకం. రేడియేషన్ వల్ల కూడా ఈ క్యాన్సర్లు వస్తూ ఉంటాయి. కొద్ది మందిలో ఒక్కపొడి నమలటం, విటమిన్ లోపాలు, దంతాలు, చిగుళ్లలో వచ్చే సమస్యల వల్ల కూడా ఈ తల, మెడ క్యాన్సర్లు వస్తూ ఉంటాయి. ఈ క్యాన్సర్లు స్త్రీలలో కంటే పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయని సర్వేలు చెబుతున్నాయి. నోటిలో గాయాలు, గొంతులో రక్తస్రావం, ఆహారం మింగేటప్పుడు ఇబ్బందులు, దీర్ఘకాలిక దగ్గులో రక్తం పడటం, మెడపైన ముద్దగా అనిపించడం లాంటివన్నీ ఈ క్యాన్సర్లలో కనిపించే లక్షణాలు. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే తల, మెడకు సంక్రమించే క్యాన్సర్లు. అందులో వివిధ రకాల క్యాన్సర్లు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది మొదటిది ఓరల్ క్యావిటీ లేదా నోటి క్యాన్సర్ అంటాం. రెండవది అన్నవాహిక క్యాన్సర్ లేదా ఓరోఫారింజియల్ కార్సినోమా. మూడవది స్వరపీఠిక క్యాన్సర్, లారింజియల్ కార్సినోమా అంటాం. నేజల్ క్యావిటీ మరియు సైనస్లకు వచ్చే క్యాన్సర్స్. ఐదవది సలైవరీ గ్లాండ్స్కు సంక్రమించే క్యాన్సర్లు. మన భారతదేశంలో వచ్చేసరికి మొత్తం క్యాన్సర్లలో 30-35% వరకు ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అనేవి కనిపిస్తున్నాయి. అలాగే ఇది మగవాళ్ళల్లో ఎక్కువ శాతంగా ఉంటాయి. ప్రతి 33 మందిలో ఒకళ్ళకి వచ్చే రిస్క్ ఉంది. అలాగే ఆడవాళ్ళల్లో 100 మందిలో ఒకళ్ళకి వచ్చే రిస్క్ ఉంది. ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు రావడానికి మొదటి కారణం స్మోకింగ్ అండ్ టొబాకో చూయింగ్. స్మోకింగ్ అనేది 2 రకాలు ఉండొచ్చు. స్మోక్లెస్ ఆర్ స్మోకింగ్. స్మోక్లెస్ అంటే స్నఫింగ్ కానీ కైని, గుట్కా, జర్దాపాన్ ఇటువంటివి. రెండవది మద్యపానం. మూడవది షార్ప్ టీత్ ఉన్న లేదంటే ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్, పెట్టుడు పళ్ళు సరిగ్గా లేకపోయినా. నాలుగో కారణం వచ్చేసరికి వైరస్ వల్ల, హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటాం. హెచ్పివి వైరస్ వల్ల ఓరోఫారింగ్స్ కార్సినోమా వస్తుంది. అలాగే ఎప్స్టిన్ బార్ వైరస్, ఈబీవి వైరస్ వల్ల నేసోఫారింజియల్ కార్సినోమా అనేది వస్తుంది. ఈ లక్షణాలు అనేవి ఏ భాగానికి అయితే వస్తుందో ఆ భాగానికి తగ్గట్టు లక్షణాలు అనేవి ఉంటాయి. సామాన్యంగా ఓరల్ క్యావిటీలో ఎక్కువ టంగ్ కార్సినోమాస్ అనేవి చూస్తాం. మానని పుండు 3 వారాలైనా సరే మానకుండా ఉంటే, అలాగే ఆ పుండు పెరుగుతూ మంటగా ఉండడం, నొప్పి ఉండడం, బ్లీడింగ్ అవ్వడం, పళ్ళు లూజ్ అవ్వడం, లేదంటే చిగుర్ల నుంచి రక్తం రావడం, తినడానికి ఇబ్బందిగా ఉండటం, ఇవన్నీ ఓరల్ క్యాన్సర్ యొక్క లక్షణాలు. అలాగే ఓరోఫారింగ్స్ అని మాట్లాడుకున్నాం. ఓరోఫారింగ్స్ లేదా అన్నవాహిక క్యాన్సర్, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే తినడానికి ఇబ్బందిగా ఉండటం, డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, ఫారెన్ బాడీ సెన్సేషన్ అంటే గొంతులో ఏదో చిక్కుకున్నట్టు అనిపించడం. మూడవది లారింజియల్ కార్సినోమా, వాయిస్ చేంజ్ కానీ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం. నేజల్ క్యాన్సర్ కానీ నేసోఫారింజియల్ కార్సినోమా వచ్చినప్పుడు ముక్కు నుంచి రక్తం రావడం. ఇలా వచ్చిన భాగానికి బట్టి లక్షణాలు అనేవి కనిపిస్తాయి. అలాగే కొన్నిసార్లు ఆ భాగం నుంచి నెక్ నోట్స్కి స్ప్రెడ్ అవుతుంది. లోకో రీజనల్ డిసీజ్ అంటాం. అప్పుడు మనకి మెడలో గడ్డల్లాగా, వాపులాగా కనిపిస్తాయి. అదే అడ్వాన్స్ స్టేజెస్లో అయితే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, బరువు తగ్గిపోవటం, లేదంటే ఆకలి తగ్గిపోవటం, ఇటువంటి లక్షణాలు అనేవి మనకి కనిపిస్తాయి. అలాగే స్టేజ్ పెరిగే కొద్ది లక్షణాలు కూడా పెరుగుతూ ఉంటాయి.
ఏ క్యాన్సర్నైనా తొలి దశలో గుర్తించటం అనేది ప్రధానమైంది. దాని మీద ఆధారపడే క్యాన్సర్ నయమవుతుందా లేదా అనే విషయం నిర్ధారణ అవుతుంది. ఎండోస్కోపీ, ఎక్స్రే, సిటీ స్కాన్ లాంటి ప్రాథమిక పరీక్షల ద్వారా స్క్రీనింగ్ చేసి తల, మెడ క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తించగలిగే అవకాశం ఉంటుంది. ఈ క్యాన్సర్లలో కణితి తల భాగంలో లేక మెడ భాగంలో ఉందా అనే ప్రాంతాన్ని బట్టి సర్జరీ చేయాలా లేక రేడియేషన్ అవసరమవుతుందా లేదంటే కీమోథెరపీ చేయాలా అనే విషయాన్ని డాక్టర్లు నిర్ణయిస్తారు. కొన్నిసార్లు 2-3 చికిత్సల కలయిక కూడా అవసరం పడవచ్చు. క్యాన్సర్ స్టేజిని బట్టి చికిత్సల ఎంపిక, దాని తీవ్రత కూడా ఆధారపడుతుంది. క్యాన్సర్ చికిత్సల సమయంలో కొన్ని దుష్ఫలితాలు కనిపించినప్పటికీ క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవటం వల్ల క్యాన్సర్లు నయమవుతాయి. ఫస్ట్ మీకు అనుమానం ఉన్నప్పుడు మీకు దగ్గరలో ఉన్న డెంటల్ డాక్టర్ లేదంటే హెడ్ అండ్ నెక్ సర్జన్ దగ్గరికి మీరు వెళ్ళాలి. వాళ్ళు క్లినికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఎక్కడైతే అనుమానంగా ఉందో ఆ భాగం నుండి ముఖ పరీక్ష చేస్తారు. ఇవి 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి సూది పరీక్ష, రెండవది ముఖ పరీక్ష. సూది పరీక్ష అంటే మెడలో గడ్డల నుంచి సూది వేసి సెల్స్ని తీస్తాం. ఆ సెల్స్ని మైక్రోస్కోప్ కింద చూస్తే క్యాన్సర్ కణాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటాం. రెండవది ముఖ పరీక్ష. నాలుక మీద కానీ నోట్లో ఎక్కడైనా గడ్డలాగా ఉంటే దాని నుంచి ముఖ పరీక్ష చేస్తాం. అలాగే నోటి వెనకాల భాగంలో ఉంటే కనుక ఎండోస్కోపీ ద్వారా ముఖ పరీక్ష చేస్తాం. ఈ పరీక్ష చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూసి క్యాన్సర్ కణాలు ఉన్నాయో లేదో నిర్ధారిస్తాం. అలాగే ఎంతవరకు స్ప్రెడ్ అయింది అని చూసుకోవడానికి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేసుకుంటాం. అదే అడ్వాన్స్డ్ డిసీజెస్లో పెట్ సిటీ స్కాన్, హోల్ బాడీ స్కానింగ్ అంటాం, అది చేస్తాం. ఎందుకంటే జబ్బు అక్కడే ఉందా లేదా వేరే ప్రాంతాలకు ఎక్కడైనా స్ప్రెడ్ అయిందా అన్నది చూసుకోవడానికి ఈ పెట్ స్కాన్ అనేది చేస్తాం. మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి మొత్తం 3 ఉంటాయి. సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ. స్టేజ్ని బట్టి, సైట్ని బట్టి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది డిసైడ్ చేస్తాం. జనరల్గా ఓరల్ క్యావిటీ కార్సినోమాస్కి సర్జరీ చేస్తాం. అలాగే ఓరోఫారింగ్స్ కానీ హైపోఫారింగ్స్ కానీ ఫస్ట్ మనం చేసేది రేడియేషన్, సర్జరీ చేయం. ఎందుకంటే ఆర్గాన్ ప్రిజర్వేషన్ కోసం. సో పూర్తిగా వాయిస్ బాక్స్ ఇవన్నీ తీసేయడం కష్టమవుతుంది కాబట్టి వీటిలో రేడియేషన్ చేస్తాం. సర్జరీ అయిన తర్వాత కూడా కొన్నిసార్లు ఎడ్జువెంట్ ట్రీట్మెంట్ చేస్తాం. ఎడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటే సర్జరీ అయిపోయాక రేడియేషన్ ఇస్తాం. స్టేజ్ని బట్టి జనరల్గా 3rd, 4th స్టేజ్లో, అలాగే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి ఎడ్జువెంట్ రేడియేషన్ అనేది ఇస్తాం. రేడియేషన్ అనేది కరెంట్ ట్రీట్మెంట్ అని అపోహ ఉంటుంది, కానీ అదొక ఎక్స్రే ట్రీట్మెంట్. హై ఎనర్జీ ఎక్స్రేస్ యూజ్ చేసి క్యాన్సర్ సెల్స్ని కిల్ చేస్తాం. దీంట్లో అడ్వాన్స్ టెక్నిక్స్ ఉంటాయి. ఐఎంఆర్టీ, వీమాట్, ఐజీఆర్టీ. ఈ టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ ఎక్కడైతే ఉందో ఆ ఫోకస్డ్ ఏరియాకి ఎక్కువ డోస్ ఇస్తూ పక్కనున్న నార్మల్ టిష్యూకి తక్కువ డోస్ ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. అలాగే క్యూర్ రేట్స్ అనేవి పెరుగుతాయి. రేడియేషన్తో పాటు కొన్నిసార్లు కీమోథెరపీ ఇస్తాం. కీమోథెరపీ అనేది వారానికి ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. సర్వైవల్ రేట్స్ అనేవి లేదా క్యూర్ రేట్స్ అనేవి స్టేజ్ని బట్టి ఉంటాయి. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో 5 year సర్వైవల్ రేట్ వచ్చేసరికి 80% ఉంటుంది. అలాగే 3rd స్టేజ్లో 40 to 60% ఉంటుంది. 4th స్టేజ్లో less than 20% ఉంటుంది. నోట్లో మానని పుళ్ళు, గొంతు బొంగురు పోవటం, వీడని దగ్గు, మెడపై కనిపించే గడ్డలు, ఇవన్నీ కూడా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లలో కనిపించే ప్రాథమిక లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ని కలిసి సరైన పరీక్షలు చేయించుకొని అవి క్యాన్సర్లో కాదో నిర్ధారించుకోవటం అవసరం. ఎందుకంటే ఈ క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. పైగా క్యాన్సర్లు కూడా నయం కావటానికి ఎక్కువ అవకాశాలుంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులను వాడకపోవటం, మద్యం తాగకపోవటం అన్నవి ఈ క్యాన్సర్లను రాకుండా చేస్తాయి. బరువు ఎక్కువగా ఉంటే గర్భధారణ కష్టమని, అబార్షన్ ముప్పు ఉంటుందనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. ఇందులో కొంతవరకు వాస్తవం ఉంది. అయితే అలా అని బరువు తక్కువగా ఉండడం, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం కూడా ఏమంత మంచిది కాదు. బరువు తక్కువగా ఉన్నప్పుడు గర్భాన్ని ధరించడం, 9 నెలల పాటు గర్భాన్ని మోయడం అంత సులువైన వ్యవహారం కాదంటారు డాక్టర్లు. సన్నగా ఉన్నప్పుడు తగినంత బరువు లేని మహిళలు గర్భం ధరించడం వల్ల ఎదురయ్యే అనార్థాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. తగినంత బరువు లేకపోవడము అన్నది ఒక అడాలసెంట్లో మనకి చాలా కారణాలు ఉంటాయన్నమాట. లైక్ ఒకటి, వాళ్ళకి కాన్స్టిట్యూషనల్గా అంటే జెనెటిక్గా మేబీ వాళ్ళు అంత సన్నగా ఉంటారేమో. మేబీ వాళ్ళకి
టీబీ అన్న ప్రాబ్లం ఏమైనా ఉండొచ్చేమో, లేకపోతే ఈటింగ్ డిజార్డర్స్, అనోరెక్సియా నర్వోజా అని ఉంటుంది. సో అంటే వాళ్ళకి అసలు లాస్ ఆఫ్ ఎపిటైట్ ఉండడము, లేకపోతే క్యాన్సర్ రోగం ఉండడము, లేకపోతే హెచ్ఐవి రోగం ఉండడము, లేకపోతే ఏదైనా మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళు వెయిట్ లాస్ తగ్గుతూ ఉండడము, లేకపోతే గ్రోత్ స్పర్ట్, మనకి ఎప్పుడైతే టీన్ నుంచి అడాలసెంట్ టైంలో సడన్గా గ్రోత్ స్పర్ట్ వస్తుంది పిల్లలకి, అలాంటప్పుడు వాళ్ళకి బాగా బాడీ ఏక్స్, లో గ్రేడ్ ఫీవర్, ఇలా కంటిన్యూస్ వెయిట్ లాస్ ఇట్లా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో అలాంటి టైంలో ఏమన్నా సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ ఉండడము, లేకపోతే మనకేమైనా ఐబిఎస్, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని ఉంటుంది. సో అందులో మాల్ న్యూట్రిషన్ వల్ల వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడము, ఇట్లా చాలా, ఆర్ కెకెక్సియా క్యాన్సర్ వల్ల. సో ఇట్లా పలు రకాల కారణాలు ఉంటాయి వెయిట్ లాస్కి. ఇప్పుడు మాల్ న్యూట్రిషన్ నుంచి వాళ్ళు అండర్ వెయిట్ ఉన్నారని అనుకోండి, కొలేజన్ డెఫిషియన్సీస్ డెఫినెట్గా ఉంటాయి. సో ఇలా డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు, వైటమిన్ సి డెఫిషియన్సీ, కొలేజన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు వాళ్ళ గర్భసంచికి పటుత్వం అన్నది ఉండదన్నమాట. పటుత్వం లేనప్పుడు వాళ్ళకి ఎర్లీగా ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడం అన్నది జరుగుతుంది. ఇది మనం అరికట్టుకోవడానికి మనం ప్రొఫైలాక్టిక్ సర్క్లాజ్ అనేది మనం వేసుకుంటే కనుక వాళ్ళకి ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సో ఇదొకటి. మిగతావన్నీ మనం డిసీజ్కి తగ్గట్టు, మనం ఇందాక మాట్లాడుకున్న డిసీజెస్ అన్నీ మనం అన్నీ ఇవాల్యుయేట్ చేసుకొని సేఫ్ జోన్ వచ్చాక ట్రీట్ చేసుకున్నాక వాళ్ళు ప్రెగ్నెన్సీ అయితే వాళ్ళు హ్యాపీగా 9 months హ్యాపీగా వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. విటమిన్ మాత్రల్ని వాడితే మన ఒంట్లో ఏ విటమిన్ తక్కువైనా ఆ లోపం సర్దుకుంటుందని అనుకుంటారు చాలామంది. ఈ భావనతోనే ఎన్నో రకాల సప్లిమెంట్లను ఎడాపెడా మింగేస్తూ ఉంటారు. ముఖ్యంగా బి కాంప్లెక్స్ విటమిన్ మాత్రల వాడకం మన దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే బి కాంప్లెక్స్ విటమిన్ సప్లిమెంట్లను అతిగా వాడినా ప్రమాదమే అంటారు డాక్టర్లు. విటమిన్ B6, B12 మాత్రల్ని డాక్టర్ల సలహా మేరకు మాత్రమే వాడుకోవాలని చెబుతారు నిపుణులు. బి కాంప్లెక్స్ మాత్రల్ని అతిగా తీసుకుంటే ఏం జరుగుతుందో, వీటి వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరానికి అత్యంత అవసరమైన సూక్ష్మ పోషకాల్లో విటమిన్ B12 ఒకటి. ఇది నీటిలో కరిగే విటమిన్. రక్తహీనత నుంచి మతిమరుపు వరకు, నరాల బలహీనత నుంచి డిప్రెషన్ వరకు ఎన్నో రకాలుగా ఇది మనల్ని ప్రభావితం చేస్తుంది. విటమిన్ B12 తగినంత లేకపోతే అరికాళ్ళు, అరచేతుల్లో తిమ్మిర్ల బాధలు మొదలవుతాయి. ఈ పోషకం సమృద్ధిగా లభించే ఆహార పదార్థాలు తీసుకోకపోతే విటమిన్ B12 లోపం ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. మన శరీరం దీన్ని సొంతంగా తయారు చేసుకోలేదు. అంతేకాదు, ఇది శాకాహార పదార్థాల నుంచి పెద్దగా లభించదు కూడా. అందుకే దాదాపు 80% వీగన్లు, వెజిటేరియన్లకు విటమిన్ B12 లోపం ఉంటుంది. విటమిన్ B12 లోపాన్ని అధిగమించేందుకు రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. విటమిన్ B12 పుష్కలంగా దొరికే వాటిల్లో పెరుగు ఒకటి. రోజులో కావాల్సిన విటమిన్ B12 1 కప్పు పెరుగులో 28% లభిస్తుంది. విటమిన్ లోపంతో బాధపడుతున్న వారు రోజు పెరుగును ఆహారంతో పాటు తీసుకోవటం మంచిది. పోషకాలున్న ఈస్ట్ 1 చెంచాలో 5 mcg విటమిన్ B12 ఉంటుంది. ఈ ఈస్ట్ను పాప్కార్న్, గిలగొట్టిన గుడ్లు, సూపులు, పాస్తాలలో కలుపుకొని తీసుకోవచ్చు. 1 కప్పు పాలలో రోజుకు కావలసిన కాల్షియం 20% ఉంటుంది. రోజు పాలు తాగటం వల్ల తగినంత విటమిన్ B12ను శరీరానికి అందించవచ్చు. తృణధాన్యాలు అన్ని రకాలుగా శరీరానికి మేలు చేస్తాయి. 1 కప్పు తృణధాన్యాలను ఉదయం అల్పాహారంగా తీసుకోవాలి. దీంతో విటమిన్ B12 పొందేందుకు వీలుంటుంది. ఓట్స్ ఫ్లేక్స్, కార్న్ ఫ్లేక్స్ తీసుకోవటం మంచిది. సోయా పాలతో చేసిన టోపుల్లో విటమిన్ B12 పుష్కలంగా దొరుకుతుంది. దీనిని బీన్ పెరుగు అని కూడా అంటారు. చపాతీ, అన్నంలోకి రుచిగా ఉంటుంది. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. తద్వారా విటమిన్ B12 సమస్యను అధిగమించవచ్చు. చేపలు, చికెన్, గుడ్లు, రొయ్యలలో B12 ఎక్కువగా లభిస్తుంది. మీరు మాంసాహారులైతే వీటిని ఎక్కువగా తింటే మంచిది. విటమిన్ B12 లోపం మరీ తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యుల సలహాతో సప్లిమెంట్లను వాడుకోవటం మేలు. అయితే బి విటమిన్ సప్లిమెంట్లను అతిగా తీసుకోవటం కూడా ఏమంత మంచిది కాదు. ఇవి ఎక్కువగా తీసుకున్నా ప్రమాదమని ఓ అధ్యయనం వెల్లడిస్తోంది. విటమిన్ B6, B12 సప్లిమెంట్లను అతిగా తీసుకున్న పురుషుల్లో లంగ్ క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి విటమిన్ సప్లిమెంట్లను డాక్టర్ సలహాలు, సూచనల మేరకు మాత్రమే వాడుకోవటం అన్ని విధాలా మేలు. పెద్దల్లో మాదిరే పిల్లల్లోనూ కొంతమందిలో ఇవాళ గురక అనేది
సమస్యగా మారుతుంది. దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నప్పుడు, కొండనాలిక పొడవుగా ఉన్నప్పుడు, టాన్సిల్లు వాచినప్పుడు, శ్వాసనాళాల్లో ఎక్కడైనా బలహీన ప్రాంతాలు ఉన్నప్పుడు చాలామంది పిల్లలకు గురక సమస్య తలెత్తుతుంది. నిజానికి పెద్దలతో పోలిస్తే పిల్లల్లో గురకకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పిల్లల్లో గురకకు కారణాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గురక అనేది పెద్దలకు మాత్రమే పరిమితమా? గురక అనేది ఎవరిలైనా రావచ్చు. చిన్నపిల్లల్లో రావచ్చు, పుట్టిన పిల్లల్లో కూడా రావచ్చు, పెద్దవాళ్ళలో కూడా రావచ్చు. గురక పెడుతున్నారంటే మన యొక్క శ్వాసనాళము ఎక్కడో అడ్డుకుంది ఆర్ ఎక్కడో న్యారో అయింది. సో దానివల్ల ఏంటంటే గాలి వెళ్తున్నప్పుడు న్యారోల నుంచి సౌండ్ అనేది జనరేట్ అవుతుంటుంది. ఇది అందరిలో ఉండొచ్చు. పిల్లలకి గురక చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ఆ యొక్క శ్వాసనాళము ఎక్కడో అడ్డుకుంటుంది, దానివల్ల గురక వస్తుంది. అంటే ఆక్సిజన్ తగినటువంటి ఆక్సిజన్ బాడీకి అందకపోతే ఏమవుతుంది, రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు తగినటువంటి ఆక్సిజన్ బ్రెయిన్కి కూడా అందదు. ఎప్పుడైతే బ్రెయిన్కి అందకపోతే ఏమవుతుందంటే రాత్రి పడుకున్నప్పుడు మనం కానీ పిల్లలు కానీ డీప్ స్లీప్లోకి వెళ్ళరు. అంటే స్టేజ్ 2, స్టేజ్ 3 స్లీప్లోకి వెళ్ళకుండా ఉంటారు. దానివల్ల ఏంటంటే బ్రెయిన్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది అండ్ గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుంది. పిల్లల యొక్క బిహేవియర్ మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అండ్ దీనివల్ల ఏంటంటే స్లీప్ యాప్నియా అనే ఒక జబ్బు కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో గురక ఎందుకు వస్తుంది? కారణాలేంటి? ముఖ్యంగా పిల్లల్లో గురక అలర్జిక్ రైనైటిస్, టాన్సిలైటిస్, అడినాయిటైటిస్ వీటి వల్ల వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం పిల్లల్ని చూస్తూ ఉంటాము, ఈ వర్షాకాలంలోనూ శీతాకాలంలో ఎక్కువగా జలుబు దగ్గులు వస్తుంటాయి. దీనివల్ల అడినాయిడ్స్, టాన్సిల్స్ బాగా వాపు వచ్చేసి అది మన యొక్క శ్వాసనాళాన్ని మూసేయడం వల్ల పిల్లలు ముక్కుతోంచి గాలి తీసుకోలేకపోక నోటితోంచి గాలి తీసుకోవడం వల్ల ఈ గురక అనేది వస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే అలర్జిక్ రైనైటిస్, కొందరు పిల్లలకి అలర్జిక్ టెండెన్సీ ఉంటుంది. వాటి వల్ల కూడా తరచుగా జలుబులు వచ్చేసి ఎక్కువ రోజులు జలుబు దక్కకుండా ఉండడం వల్ల కూడా ఈ స్నోరింగ్ అనేది వస్తూ ఉంటుంది. కొందరు పిల్లలకి ముక్కులో బోను, దాన్ని సెప్టమ్ అంటాం, అది వంకరగా ఉండడం వల్ల కానీ, కొందరి పిల్లలకి రేర్గా ఏంటంటే పాలిప్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా కొందరు పిల్లలకి జన్యురూపమైన లోపాలు ఉండడం వల్ల, అంటే సిస్టిక్ ఫైబ్రోసిస్, ఇమ్మెటల్ సీలియా సిండ్రోమ్ అంటుంటాం, వాళ్ళకి అన్నీ బాగున్నా సరే ఫ్లెమ్ని క్లియర్ చేసే గుణం తక్కువగా ఉంటుంది. వాటిల్లో కూడా ఏమవుతుందంటే ఈ యొక్క ఫ్లెమ్ అంతా ముక్కులో ఉండిపోయి సైనసెస్లో ఉండిపోయి క్రానిక్ సైనసైటిస్ వచ్చి అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ ఉబ్బడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా గురక వస్తుంది. అలాగే కొందరు పిల్లలు హ్యాబిచువల్గా వామిటింగ్ చేసుకుంటుంటారు. వీటిలో కూడా పిల్లలకి అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ ఉబ్బడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు గురకతో బాధపడుతున్నప్పుడు ఏం చేయాలి? ముఖ్యంగా పిల్లలు ఏ వయసులో పిల్లలు బాధపడుతున్నారు అనేది మనం చూడాలండి. ఫస్ట్ 2 సంవత్సరాల లోపల పిల్లలకైతే కొన్ని కంజెంటల్ అనామలీస్ ఉంటాయి. లారింగోమలైసిస్ కానివ్వండి, సబ్గ్లోటిస్ కానివ్వండి, అంటే బేస్ టంగ్లో సిస్ట్ కానివ్వండి, హిమాంజియోమస్ కానివ్వండి, ఇటువంటి రకాల కారణాలు ఉంటాయి. కొందరికి పుట్టుకతో కూడా ముక్కు దూలం అనేది వంకరగా ఉంటుంది. వీటిని మనం చూసుకోవాలి. అలాగే 2 years తర్వాత నుంచి స్కూల్ గోయింగ్ పిల్లల్లో ఏమవుతుందంటే ముఖ్యంగా వాళ్ళు పక్క పిల్లల నుంచి కానివ్వండి, ప్లే గ్రౌండ్లో దుమ్ము వల్ల కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల కానివ్వండి, ఈ తరచుగా అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ ఉబ్బిపోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే గురక అనేది వస్తూ ఉంటుంది. సో ఇటువంటి పిల్లల్లో మనం ఏంటంటే వాటి గురించి తగినటువంటి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది వస్తుంది. పిల్లల్లో గురక మందులతో తగ్గుతుందా? సర్జరీ అవసరమా? ముఖ్యంగా పిల్లల్లో గురక అనేది అడినాయిడ్స్ టాన్సిల్స్ వల్ల కానివ్వండి, సెప్టల్ డీవియేషన్ వల్ల కానివ్వండి, పాలిప్స్ కానివ్వండి, ఏదైనా ట్యూమర్స్ కానివ్వండి, వీటి వల్ల ఉంటుంది. సో ముఖ్యంగా అలర్జిక్ రైనైటిస్ ఉన్న పిల్లలకి మనం ఏంటంటే అలర్జీకి సంబంధించినటువంటి మెడికేషన్స్ వాడుకుంటే చాలా మటుకు మెడిసిన్స్ తగ్గిపోతుంది. అలాగే అప్పటికీ తగ్గకపోతే దానికి తగినటువంటి ఇన్వెస్టిగేషన్స్, సిటీ స్కాన్ కానివ్వండి, అలర్జిక్ ప్యానల్ చేయించుకునేసి, అలాగే స్లీప్ స్టడీ అంటామండి, రాత్రి కూడా పడుకున్నప్పుడు పిల్లలకి ఆక్సిజన్ ఎంత వెళ్తుంది ఏంటి అనేసి అటువంటిది అంతా డీటెయిల్గా మనకు స్లీప్ స్టడీలో తెలుస్తుంది. ఇటువంటి ఇన్వెస్టిగేషన్ చేసుకున్న తర్వాత వాటి యొక్క సివియారిటీని బట్టి మనం ఏంటంటే ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్, అంటే అలర్జీస్ ఉన్న వాళ్ళకి మెడికల్ మేనేజ్మెంట్,
వాటితో కూడా తగ్గకుండా దాంట్లో పాలిప్స్ కానీ అటువంటివి ఉంటే దానికి తగినటువంటి చికిత్స, సర్జికల్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే కొందరు చిన్నపిల్లల ముక్కు వంకర ఉంటుంది, అడినాయిడ్స్ టాన్సిల్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఇటువంటి పిల్లల్లో అదే ఇది చిన్న వయసు కదా, ఇప్పుడు చేయించడము మంచిది కాదు, ఇమ్యూనిటీ మీద దెబ్బ పడుతుందని చెప్పేసి అనుకోకుండా గురక వచ్చినప్పుడు వీటివన్నిటికి సర్జరీ చేయించుకుంటే ఆ యొక్క శ్వాసనాళం అనేది ఓపెన్గా ఉంటే మంచిగా గాలి వెళ్తే వాళ్ళకి గురక నుంచి నివారించవచ్చు. పిల్లల్లో గురకను నివారించవచ్చా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లలందరూ గ్రోత్ అనేది మ్యాక్సిమం 14 to 21 ఇయర్స్ మధ్యలోనే గ్రోత్ ఉంటుంది. ఆ తర్వాత గ్రోత్ అనేది హైట్ కానివ్వండి, వెయిట్ కానివ్వండి, గ్రోత్ అనేది ఉండదు. అందుకని ఫస్ట్ 14-15 ఇయర్స్ లోపల పిల్లలకి గురకున్నప్పుడు మనం ఏంటంటే దానికి తగినటువంటి చికిత్స చేయించుకోవాలి. కొందరు పిల్లలకి ఏమవుతుందంటే లాంగ్ టర్మ్గా మౌత్ బ్రీతింగ్ ఉండడం వల్ల వాళ్ళకి డెంటల్ ఆర్కిటెక్చర్ మారిపోతుంటుంది. ఎగుడు దిగుడు పండు రావడం కానీ, సో అప్పర్ జా ముందుకు పెరగడం కానీ, దాన్ని ఎత్తుపళ్ళు అంటుంటాం మనం. అలాగే నోరు దుర్వాసన కూడా వస్తూ ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా మనం ఏంటంటే దానికి తగినటువంటి మెడికల్ ట్రీట్మెంట్ కానివ్వండి, సర్జికల్ ట్రీట్మెంట్ కానివ్వండి చేయించుకుంటే చాలా చక్కగా పిల్లలు ఎదుగుదల, వాళ్ళ యొక్క ఫేషియల్ ఆర్కిటెక్చర్ కూడా సిమెట్రికల్గా గ్రో అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అలాగే పిల్లలకు కొందరికి ADHD అంటాం, అంటే హైపర్ యాక్టివిటీ ఉంటుంది. గురక వల్ల హైపర్ యాక్టివిటీ కూడా చాలా మటుకు పిల్లల్లో చూస్తున్నాం. ఎందుకంటే రాత్రి నిద్ర లేనప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ ఇరిటబుల్గా ఉంటారు కాబట్టి దే విల్ బికమ్ హైపర్ యాక్టివ్. అందుకని గురకను మాత్రం ఎవరు నిర్లక్ష్యం చేయకుండా, పిల్లల్లో గురక మా యొక్క వంశపారంపర్యం అని అనుకోకుండా కంపల్సరీగా దానికి డాక్టర్ని సంప్రదించి తగినటువంటి పీడియాట్రిక్ ENT సర్జన్ని సంప్రదించి దానికి తగినటువంటి వైద్యము, ఇన్వెస్టిగేషన్స్, వైద్యం చేయించుకుంటే మనం ఇటువంటి యొక్క డ్రెడ్ఫుల్ కాంప్లికేషన్స్ని మనం యొక్క నివారించడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. పిల్లల్లో గురకను చాలా వరకు మందులతోటి, జీవనశైలి మార్పులతోటి నయం చేయొచ్చు. ముఖ్యంగా బరువును అదుపు చేయడం, రాత్రి పడుకోబెట్టబోయే ముందు వేడి నీటితో ఆవిరి పట్టడం, పడుకున్నప్పుడు తలవైపు కాస్త ఎత్తుగా ఉండేలా చూడడం వంటి జాగ్రత్తలు గురకను చాలా వరకు అదుపు చేస్తాయి. గురక ఎంతకీ అదుపులోకి రానప్పుడు సర్జరీ చేయించడం మంచిది. ఒక చిన్న చిట్కా మీకోసం. మైగ్రేన్ బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు తిప్పతీగ రసాన్ని 2 చెంచాలు మోతాదుగా తేనెతో కలిపి నిత్యం 2 పూటలా తీసుకోండి. మైగ్రేన్ ఇట్టే తగ్గిపోతుంది.